చాలామంది ఈ రావణి క్యారెక్టర్ విషయంలో కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది 'రస్నా' సినిమాలో ఒక క్యారెక్టర్. అచ్చుగుద్దినట్టు మా రావణ గాడిలా ఉండే ఒక క్యారెక్టర్ అనమాట. మా చెల్లెలి క్యారెక్టర్ అది. అరే క్యారెక్టర్‌ని తప్పుగా మాట్లాడితే ఆ క్యారెక్టర్ డిఫాల్ట్ తప్పుగా డిజైన్ అయ్యిందది. దాన్ని కసక్ అనడం తప్పేముంది? ఏదో మీ ఇంట్లో మనుషుల్ని ఏదో తిట్టినట్టు, మీ ఇంట్లో మనుషుల్ని ఏదో మాట్లాడినట్టు ఫీల్ అవుతారేంటి? ఏరా? ఈ వైసీపీ కార్యకర్తలున్నారు చూడు, మిమ్మల్ని కూడా మార్చుకోవాలిరా. మా జగనన్న మార్చుకోవాలని బయలుదేరాం మేము. మిమ్మల్ని కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మార్చుదాం, అందరిని మార్చుదాం. మా రావణ గారిని ఎంటర్ వేసుకునేసి నేను వస్తున్నాను వైసీపీ పార్టీలోకి. మేము గోడ దూకి లోపలికి వచ్చేస్తాం. మనం చేసిన ఘనకార్యాలు 5 సంవత్సరాల్లో మనం చేసిన ఘనకార్యాలన్నీ డిస్కస్ చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి, అన్ని డిస్కస్ చేద్దాం. ఎందుకు తొందరపడతారు? రావణి విషయం మాత్రం మీరు తప్పుగా అనుకోవద్దబ్బా. అది క్యారెక్టర్, దాంట్లో సినిమా క్యారెక్టర్ అంతే. మీరు పర్సనల్గా తీసుకునేసి మీరు ఏదేదో ఊహించుకోవద్దు. సినిమాలో క్యారెక్టర్ అది కసక్. కసక్ కాబట్టి కసక్ అన్నాను అంతే. ఓకేనా? సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మైండ్ లేదు అనుకుంటే ఎవడేం చేయలేడు. మీలాంటి వైసీపీ కార్యకర్తలు, మైండ్ దొబ్బిన వైసీపీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను పనిచేస్తూనే ఉంటాను. మిమ్మల్ని మార్చుకునే దిశగా నా అడుగులు వేస్తూనే ఉంటాను. నా పేరు 100 రూపీస్ ఎమ్మెల్యే మీ వారణాసి సూర్య.